అండి, నేను అరుణానందగిరి. ఇక ఎప్పుడైతే మనం ముగ్గు ప్రారంభించినా ఇక చూస్తూనే ఉండండి. మరి ముగ్గు సంపూర్ణం చేద్దాం. ఇట్లా నీట్గా ఉంటే మంచిగా వస్తాయి గీతలు. గచ్చి ఎంత నీట్గా ఉండేనో అసలు. సంక్రాంతి పండుగ కోసం మొత్తం వాకిలి నిండేసేటోళ్ళు. సంక్రాంతి ముగ్గులు అంటేనే గజిబిజి. గీతలే అన్ని గీతలతో ఉంటాయి. ప్రతి ముగ్గులా కూడా మనం తామర పూలలాగా పెట్టుకోవచ్చు. అంటే మన ముగ్గు సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. సైడ్స్కు ఈ 4 ఉన్నప్పుడే ముగ్గు అట్రాక్షన్ వస్తుంది. ఇక మనకు అందుకనే ఆ ప్లేస్లో ఎంత ముగ్గు అయితే పడుతుంది సైడ్స్ వచ్చేటట్టు అని చూసుకొని వేసుడవుతుంది. ఇట్లా ఉంది. మరి ఇంట్లోకి వెళ్దాం. అరుణానందగిరి. ఇక ఇప్పుడు మనం పూజ చేసుకుందాం. అయితే ముందుగా అయితే పూజా రూమ్లో నిన్నటి పుష్పాలు అవన్నీ తీసేసి దీని మీద తుడిచి ఇక మళ్ళీ దీపారాధనకు అన్నీ సిద్ధం చేసి నైవేద్యం నీరు ఇక్కడ రెడీగా పెట్టుకుంటా. తర్వాత ఇక్కడ కూడా అన్నీ సిద్ధం చేసుకొని ఇక ఇప్పుడు నిత్యవారి మన దీపారాధన చేసుకొని నిత్యవారి స్తోత్రాలు, తర్వాత ఇక ఆండాల్ పాశురం, అప్పుడు పాశురం అయిన తర్వాత ఇక నైవేద్యం తాంబూలం సమర్పిస్తాం. ఇది మన రోజు నిత్య పూజ విధానం. ఇక ఎప్పుడూ తొందర గందరగోళం ఇట్లనే ఉంటుంది. ఇంకా అంతే. మొత్తానికి ఇట్లా నైవేద్యము తాంబూలం అన్నీ ఇంకా గాజులు గిట్ట పెట్టాలి. తాంబూలం ఇవన్నీ ఇట్లా సర్దుకుంటా. ఇక సర్దిన తర్వాత ఇక పూజ స్టార్ట్ చేస్తే ఇక స్తోత్రాలు చదువుకోవడం ఇక అట్లా తొందరగా అయిపోతుంది. ఒక బ్యాగ్లో పెట్టుకుంటా. ఇక్కడ మనం అమ్మవారికి పెట్టే తాంబూలాలు పూజా రూమ్లోనే బ్యాగులు ఉంటాయి. ఇక అవి తీసి సమర్పించడం. అయితే పసుపు కుంకుమ తర్వాత వీటితోటి పాటు ఇలాచి, తర్వాత పచ్చకర్పూరం, శనగలు ఇస్తాం కదా మనం, అట్లనే కొన్ని పుట్నాలు. ఒక శనగలు అంటే నానబెట్టి ఇవ్వాలి. ఇట్లా సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం. కొన్ని పుట్నాలు ఇక్కడ పెడతా తాంబూలంలో, ఇలాచి పెడతా. ఇక ఇట్లా అన్నీ రోజు చేస్తా. కానీ ఇక ప్రతిదీ చూపించుడు వీలు కాదు కదా. ఇలాచి పచ్చకర్పూరం ఇట్లా అన్నీ పెట్టాలి. ఇవన్నీ సర్దుకోవడానికి టైం పడుతుంది. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ తాంబూలంలో ఇలాచి పచ్చకర్పూరం పెట్టినాం కదా.
ఇప్పుడు అమ్మవారికి సమర్పించిన తర్వాత పగలు మనం లంచ్ తర్వాత తాంబూలం వేసుకుంటాం కదా, ఆ టైంలో తీసుకొని మరి తాంబూలం వేసుకోవచ్చు, లేకుంటే సాయంత్రం కూడా తీసేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే. అట్లా ఆ ఉద్దేశంతో అమ్మవారికి సమర్పించింది మళ్ళీ మనం తీసుకోవచ్చు. మనం ఏటో టెంపుల్కి పోతే కూడా అక్కడ ఇచ్చిండ్రు కదా, అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత మళ్ళీ మనకి ఇచ్చిండ్రు. టెంపుల్ పేరే జ్ఞాపకం వస్తలేదు. అట్లా అమ్మవారికి సమర్పించి మళ్ళీ వేసుకుంటే మంచిది. అయితే మన తమలపాకు చెట్టుకు చిన్న ఆకులు ఉన్నాయి, అట్లా 4-5 రోజులు అయినాయి. ఇక తర్వాత మళ్ళీ కొన్ని తెప్పించి పెట్టి రోజు ఒక 5-6 రోజులకు ఒకసారి అట్లా తెప్పించుకుంటున్నా. ఇట్లా మొత్తానికి ఒక మనసులో ఇష్టం ఉన్నప్పుడు చిన్నగా అయినా చేసుకోవడం. ఇక చామంతి పూలు తెప్పించి రోజు కొన్ని పెట్టుకోవడం, ఇట్లా అయితే చేస్తున్నా. అయితే తెచ్చుడు పెద్ద సమస్య కాదు, ఆ జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పి తెమ్మంటే తెస్తారు. అట్లా ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉండేది, పొద్దున పూజ టైంకి గుర్తుకొస్తుంది. అట్లాంటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇక ఇప్పుడు నిత్యవారి స్తోత్రాలు చేద్దాం. ఇక మరి ముందుగా అయితే మనం చేసే పూజ శ్రీమన్నారాయణ ఉంది, మరి తిరునామం పెట్టుకొని చేద్దాం. ఇప్పుడు తిరుప్పావై పాశురం సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు ఆండాల్ మంగళహారతి పాడదాం. ఎప్పుడైతే ఆండాల్ పాశురం మరి యూట్యూబ్లో పెట్టుకొని విందాం. మనకి మ్యూజిక్ అలవ లేదు కాబట్టి పాట ఇంకా అట్లా అలవ లేదు. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఈ ధూప్ స్టిక్లు అయితే వెరైటీగా ఉన్నాయి. కొంచెం అంటించి పెడితే అసలు వెలుగుతలేవు, ఇట్లా మొత్తం అంటిస్తేనే వెలుగుతున్నాయి. కానీ ఇక్కడ మనకు పూజా రూమ్లో సేఫ్టీ కూడా ఆలోచించాలి, ఇంకా అన్నీ ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని పూజా ద్రవ్యాలు సరిగా వస్తలేవు, ఇక అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అట్లనే కర్పూరం కూడా మొత్తం ఇట్లా బ్లాక్గా మారుతుంది రూమ్ అంతా. ఇదేమో చిన్నగా వెలిగించి పెడతాం కదా పొగ వచ్చేటట్టుగా, అట్లా అస్సలు అవుతలేదు. ఇట్లా వెలుగుతూనే అది వెలుగుతుంది. ఇక ఇట్లా ఉంది పరిస్థితి. అయితే ఎక్కువ మనకు ఇక్కడ ఇట్లా వెలుగుతూ ఉంటే కూడా మనకు కొంచెం ప్రశాంతంగా ఉండదు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏం కాదు, బయటకు వెళ్ళినామంటే అన్నీ ఆలోచించాలి. ఇక ఇప్పుడు నైవేద్యం తాంబూలం సమర్పించినాం, ధూపం కూడా వెలిగించిన తర్వాతనే మీకు చూపిస్తున్నా. ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం. మరి దశాంగం వేస్తా నేను, బయటకు వెళ్ళేటప్పుడు దశాంగం కూడా వేస్తా, ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇక దశాంగం కూడా వేసినాం, బయటకు వెళ్దాం. ఒక దైవికమైన సువాసన వెదజల్లుతుంది. ఇంకా మంగళహారతి అయితే మస్తు మంచిగా అనిపిస్తుంది నాకు. రోజు ఇదే మంగళహారతి పెడుతున్నా నేనైతే. అగ్నిహోత్రం చేద్దాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః, ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖీయమామృతాత్. ఓపతయే స్వాహా ప్రజాపతయే ఇదం నమమామి గం శరణం గచ్ఛామి. ఇక ఇప్పుడు అగ్నిహోత్రం సంపూర్ణమైంది. ఇప్పుడు నైవేద్యం ఇటు సమర్పిద్దాం. ఇక ఆదిత్య హృదయం పారాయణ చేద్దాం. తర్వాత బయటకు వెళ్ళి సూర్యునికి హారతిద్దాం, ఆర్ఘ్యం సమర్పిద్దాం. ఇక్కడితోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. ఇక మన అగ్నిహోత్రం ఇప్పుడే సంపూర్ణమైంది. హారతిద్దాం. అయితే ఎన్ని రకాల పక్షులు అల్లరి చేసినాయో, మరి ఎందుకు చేసినాయో అర్థం కాలేదు ఇప్పటిదాకా. కానీ షూట్ చేసే వీలు రాలేదు, ఎందుకంటే ఇక ఆదిత్య హృదయం నేను యూట్యూబ్లో పెట్టుకుని అనుకుంటూ కూర్చుంటా ఇక్కడ. ఇక మధ్యలో డిస్టర్బ్ కావద్దని నేను అనుకున్నా. మన ఇంట్లోకి కూడా నైవేద్యం తినే పిట్టలు, చిట్టి పిట్టలు అన్నీ ఒక్కటిసారి ఇట్లా అల్లరి చేసినాయి. ఇప్పుడు పాలైనాయి, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక ఇక్కడైతే పోహ వేద్దామని
అన్నీ కట్ చేస్తున్నా. ఇక కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. పచ్చి బఠానీ కాయ తెచ్చిండ్రు. ఇక బఠానీలు ఒలిసిన, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి మరి చేసేద్దాం. రెడీగా పెడతా. పెట్టిన తర్వాత చూద్దాం. ఇక పల్లీలు చిటచిట అన్ని టైంలో మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేయాలి. పల్లీలు ఫ్రై కాకముందు అయితే వేయద్దు. కడిగి పెట్టిన అటుకులను ఫస్ట్ వేద్దాం. ఉప్పు వేద్దాం. కొత్తిమీర అటుకులు వేసిన తర్వాత వేద్దాం కొత్తిమీర. చూడండి, కలుపుదాం. పచ్చి బఠానీ ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఈ సీజన్లో మనం బఠానీకాయ వాడుకుంటే మంచిది. ఇక ఇప్పుడు కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇక సర్వ్ చేసుకునేటప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇష్టం ఉంటే మనకు నిమ్మకాయ పిండుకోవాలనుకుంటే పిండుకోవచ్చు. ఇక దీనికి ఎక్కువసేపు టైం ఉడకడు అవసరం లేదు. ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతాయి. అంతే, ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక్క 2 నిమిషాలు స్టీమ్ అయితే సరిపోతాయి. ఇక చూడండి బఠానీలు ఎంత చక్కగా ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. ఇక అంతే. ఈరోజు మరి మన ఈజీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఎట్లాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. నైట్లో నానబెట్టే అవసరం లేదు. ముందుగా ప్లాన్ అవసరం లేదు. ఒక 10 మినిట్స్లో రెడీ అయ్యా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది కొంచెం హెవీగానే ఉంటుంది. మనకు కొన్ని బ్రేక్ఫాస్ట్లు తిన్నప్పుడు తొందరగా ఆకలి అవుతుంది కదా. ఇది అట్లేం కాదు. అటుకులు కాబట్టి ఇంకా రైస్కు సంబంధించింది అనుకోవచ్చు. ఇక చూడండి సూపర్గా రెడీ అయింది. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మరి బయటికి వెళ్దాం. చూడండి మంచి కలర్ఫుల్ హెల్దీ బఠానీలు చూడండి ఎట్లా ఉన్నాయి. నాకు మంచి పచ్చి బఠానీలు ఉంటే నాకు బాగా నచ్చుతుంది. ఇక ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయాలి. స్టవ్ బంద్ చేసుకుందాం. దీనికి ఉడకాల్సిన అవసరం లేదు. ఉట్టిగా స్టీమ్ అయితే సరిపోతుంది అంతే. ఇక చూడండి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చేసేద్దాం.